రైతులకు నేడు పీఎం కిసాన్ మూడో విడత కేంద్ర సాయం. అదే కూటమిలో ఉన్న చంద్రబాబు హామీ మాత్రం అటకెక్కేసింది. పీఎం కిసాన్కు తోడుగా అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తాము. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ. చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలోని మాట. సూపర్ 6 ప్రత్యేకంగా ఊరూరా వాయించేసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు గ్యారంటీ భవిష్యత్తుకు షూరిటీ, ఇలాంటి అనేక రకాల నినాదాలతో హోరెత్తించినటువంటి వ్యవహారం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ మూడో విడత కూడా రైతుల ఖాతాలో చేరుతోంది. ఈరోజు ప్రభుత్వం విడుదల చేస్తోంది. 2,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విడతకి 3 విడతల్లో ఏడాదికి 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అది రైతులకు చేరుతోంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది వాస్తవానికి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి లాగా కేంద్రం ఇచ్చినటువంటి వాటా కాకు తోడుగా అదనంగా మరికొంత జోడించి ఇవ్వడం కాదు. కేంద్రం ఎంత ఇచ్చినా మేము మాత్రం ఒక్కొక్క రైతుకి ఏడాదికి 20,000 ఇస్తాము అని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మాట మార్చారు. కేంద్రం 6,000 ఇస్తుంది కాబట్టి మేము 14,000 ఇస్తాం, 20,000 రైతుకు చేరుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆ 14,000 అయినా విడుదల చేయడానికి ఈ ప్రభుత్వానికి మనసొప్పిన దాఖలాలు లేవు. ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. ఇప్పుడు రెండో ఏడాది అయినా ఇస్తారా లేదా? రాబోయే బడ్జెట్లోనైనా దానికి అవసరమైనటువంటి నిధులు కేటాయిస్తారా లేదా? ప్రస్తుతం ఒక్కొక్కరికి 14,000 చొప్పున అయితే 51 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్లో ఈ పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. 50 లక్షల మంది రైతులకి ఎంత మొత్తం కేటాయించాలో చూడండి. సుమారు 7,000 కోట్ల రూపాయలు పైబడినటువంటి మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతా విడుదల చేస్తారా? ఎంత విడుదల చేస్తారు చూద్దాం.